బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఓ పెద్ద పులి. గత కొంతకాలంగా ఆ ప్రాంతాల్లోనే సంచరిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ప్రాణభయంతో స్థానికులు వణికిపోతున్నారు. ఎలాగైనా ఆ పులిని ప్రాణాలతో పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. దేవీపట్నం మండలంలోని పలు గ్రామాల్లో తిరుగుతున్న ఈ పెద్ద పులి ప్రస్తుతం తొయ్యేరు పరిసర ప్రాంతాల్లోని ఓ అటవీ కొండపైకి చేరుకున్నట్లు అధికారులు తాజాగా గుర్తించారు. రోజుకో గ్రామం చుట్టుపక్కల ఈ పులి అడుగుజాడలు కనిపిస్తున్నాయి. తాజాగా పులి కదలికలను అధికారులు స్పష్టంగా పసిగట్టారు. అది తొయ్యేరు గ్రామ సమీపంలోని అటవీ కొండపై తలదాచుకున్నట్లు నిర్ధారించారు. దీంతో ఆ కొండ చుట్టుపక్కల ప్రాంతాలను అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలానే పులిని ఎట్టి పరిస్థితిలోనూ ప్రాణాలతో సురక్షితంగా పట్టుకోవాలని అటవీశాఖ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. అటవీశాఖకు చెందిన ప్రత్యేక హనుమాన్ బృందాలను రంగంలోకి దించింది. ఈ నిపుణుల బృందాలు ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. పులిని బంధించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. మరోవైపు కేరళ నుంచి కూడా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పులి కదలికలను పసిగట్టేందుకు అధికారులు టెక్నాలజీని విస్తృతంగా వాడుతున్నారు. అధునాతన థర్మల్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా డ్రోన్లతో నిఘా పెట్టారు. దట్టమైన అడవిలో చీకట్లో కూడా పులి ఎక్కడుందో ఈ డ్రోన్లు పసిగడతాయి. ఈ డ్రోన్లు ఇచ్చే ఖచ్చితమైన సమాచారంతో అటవీ సిబ్బంది అడుగులు వేస్తున్నారు. ఇక పులి ఎట్టి పరిస్థితుల్లోనూ జనావాసాల వైపు రాకుండా అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అటవీశాఖ తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గత 12 రోజులుగా ఏజెన్సీలో పులి దాడులు ఆగిపోయాయి. కొత్తగా ఏ ఒక్క పశువుపై పులి దాడి చేయలేదు. గ్రామస్తులకు కూడా ఎలాంటి హాని జరగకుండా సిబ్బంది పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ లో అందిస్తారు. చెప్పండి వర్మ, మరి ప్రస్తుతం పులి తొయ్యూరు అటవీ కొండపై ఉందని అధికారులు అయితే ఏ విధంగా నిర్ధారించారు? అసలు దాని కదలికలు ఏ విధంగా ఉన్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్ భావని. ఏదైతే దేవీపట్నం మండలంలో పులి ప్రస్తుతం సంచారం పూర్తిగా కూడా మిస్టరీగా మారిందని చెప్పాలి. 2 రోజుల నుంచి దానికి మెడలో అమర్చినటువంటి రేడియో కాలర్ నుంచి ఎటువంటి సిగ్నల్స్ అయితే ప్రస్తుతం అందట్లేదు. 2 రోజులుగా పులి ఎక్కడ ఉన్నదన్నది కూడా ప్రస్తుతం అటవీ శాఖ అధికారులకి ఒక సవాల్గా మారిందని చెప్పాలి. ఇక మంటూరు ప్రాంతం చివరిసారిగా సంచారం చేసిన తర్వాత అప్పటి నుంచి 2 రోజుల నుంచి పూర్తిగా ఆ రేడియో కాలర్ ద్వారా ఎటువంటి సిగ్నల్స్ కూడా అందకపోవడంతో నిన్న కేరళ నుంచి కూడా ఒక ప్రత్యేకమైన బృందాన్ని, 4గురితో కూడినటువంటి బృందాన్ని, అలాగే 5 కేజీలు వెయిట్ ఉన్నటువంటి ఒక పెద్ద భారీ డ్రోన్ కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటికే 4 డ్రోన్లతో పులి కదలికల్ని గమనిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా ఇది ఆ డ్రోన్లతో పాటు ఇంకొక 2 డ్రోన్లు, మొత్తం 6 డ్రోన్లతో పులి కదలికల్ని గమనించడానికి ప్రత్యేక బృందాలు పూర్తిగా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితుల్లో 2 రోజుల నుంచి పూర్తిగా పోలవరం జిల్లాలోనే పులి ఉందా లేదంటే గోదావరి దాటి, ఎందుకంటే మంటూరు ప్రాంతం దాటిన తర్వాత దాన్ని కొండను ఆనుకున్నటువంటి గోదావరి నది దాటి ఏలూరు జిల్లాల పరిధి కాబట్టి ఏలూరు జిల్లాలకి వెళ్ళిపోయిందా, ఎందుకంటే నిన్న రాత్రి కూడా అక్కడ వర్షం పడ్డ నేపథ్యంలో పూర్తిగా ఆ వర్షం టైంలో పూర్తిగా రేడియో కాలర్ కి సంబంధించి సిగ్నల్స్ లేకపోవడం, ఆ కాలర్ కి సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగిందా లేదంటే అక్కడ వేటగాళ్ళు సంచరిస్తూ ఉండే ప్రాంతం కూడా కావడంతో వేటగాళ్ళ బారిలో ఏమన్నా పడిందా పులి అన్న కోణంలో ప్రస్తుతం నిశ్చితంగా పులిని పట్టుకునేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు సిగ్నల్స్ లేని కారణంగా ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా ఎత్తైన కొండ ప్రాంతం, మనుషులు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయితే పులి ఆ కొండ దిగి కింద ప్రాంతాలకు వచ్చిందా లేదంటే గోదావరి నది దాటి ఏలూరు జిల్లా పరిధిలోకి వెళ్ళిపోయిందా అన్నది ప్రస్తుతం ఒకవైపు ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఆ పులికి సంబంధించినంత వరకు డిఎఫ్ఓ రామచంద్రరావు ఆధ్వర్యంలో ప్రత్యేకమైన 5గురు నిపుణులు బృందం కూడా ప్రత్యేకించి పులిని అతి సమీపంగా వెళ్లేందుకు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా
పులిని ఎట్టి పరిస్థితుల్లోనైనా దాని కదలికలను గుర్తించడానికి కేరళ నుంచి వచ్చిన బృందమే ప్రస్తుతం పెద్ద కెమెరాతో పెద్ద డ్రోన్ తోటి సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సమీప గ్రామ ప్రజలందరూ కూడా ఎవరో కూడా రాత్రులు బయట సంచారం చేయవద్దు. పగలు కూడా అవసరం ఉంటే తప్ప బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. తమ పశువుల్ని పూర్తిగా కూడా బయట ఆరుబయట ప్రాంతాల్లో కాకుండా కొట్టాల్లో కట్టుకోవాలని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పులికి సంబంధించినంత వరకు 2 రోజుల పాటు కదలికలు కనపడకుండా ఉండడం, గత 12 రోజుల నుంచి పులి ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పటికీ 2 రోజుల నుంచి ఎటువంటి కదలికలు కానీ పులి ఎక్కడ ఉన్నదనే ఎగ్జాక్ట్ పాయింట్ కానీ అధికారులు అయితే కనిపెట్టలేకపోవడంతో ప్రస్తుతం ఒక ఇంత సంక్లిష్టంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఒక మిస్టరీగా మారిన నేపథ్యంలో పులిని అయితే జాడ కనుక్కునేందుకు ఈ రోజు వర్షం లేదు కాబట్టి పూర్తిగా కొండ ప్రాంతం ఎత్తైన ప్రాంతం ఎక్కి పులి కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ రోజు పూర్తిగా కూడా గాలింపు చర్యలతో పాటు ప్రత్యేకమైన బృందాలు ఏవైతే ఉన్నాయి వాళ్ళతో పాటు కేరళ బృందం కూడా వెళ్ళడం, ఒక షార్ప్ షూటర్ ను కూడా తన వెంట తీసుకుని వెళ్ళిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు సిగ్నల్స్ దొరికితే కనుక దానికి పులికి ఎటువంటి ప్రమాదం జరగకపోతే ఖచ్చితంగా రేడియో కాలర్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. ఎత్తైన కొండ ప్రాంతం ఎక్కిన తర్వాత ఈ సిగ్నల్స్ పనిచేస్తాయా లేదా, మరి సాంకేతిక సమస్యలు ఏమైనా తలెత్తాయా అన్న కోణంలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ప్రస్తుతానికి పులి కోసం గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి. లేదంటే దాని అడుగుజాడలు ఏమైనా కదలికలకు ఏమైనా సంబంధించి ఏలూరు జిల్లాలో ప్రవేశించిందా అన్నది ఏదో పాదముద్రలు గుర్తిస్తే తప్ప ఇది పూర్తి సమాచారం తెలిసే అవకాశం లేదు. 2 రోజులుగా కదలికలు అయితే ఎక్కడ ట్రేస్ చేయలేని పరిస్థితుల్లో ప్రస్తుతం పులి కోసం వేట అయితే కొనసాగుతుంది. పావని. థ్యాంక్ యూ వర్మ.